గ్లోబల్ సిటీ, ఐటీ హబ్, కోట్లాది మంది కలల నగరం మన హైదరాబాద్. కానీ ఈ మహానగర రవాణా భవిష్యత్తుకు ఎందుకీ బ్రేక్లు? ప్రధాని మోదీ గారి నాయకత్వంలో అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2కు ఆమోదం లభించింది. ఇప్పటికే అహ్మదాబాద్ మెట్రో ఫస్ట్ ఫేజ్ పూర్తయి ట్రాన్స్పోర్ట్ నడుస్తోంది. సూరత్ లో కూడా మెట్రో ఫస్ట్ ఫేజ్ పూర్తి కావస్తోంది. ఇప్పుడు మళ్లీ అహ్మదాబాద్, గాంధీనగర్లను కలుపుతూ 77 కిలోమీటర్ల అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మోదీ కేబినెట్. ఇదే తరుణంలో ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రతిపాదనలను కేంద్రం మరోసారి ఎందుకు పక్కన పెట్టిందనే ప్రశ్న తెలంగాణ సమాజంలో తలెత్తుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం విధించిన ప్రతి నిబంధనను నెరవేర్చింది, నివేదికలు సమర్పించింది. దాదాపుగా 15,000 కోట్ల వ్యయంతో L&T నుంచి ఫేజ్ 1 బాధ్యతలు తీసుకుంది. అయినా ఏడాది కాలంగా ఈ ఫైళ్లు ఢిల్లీ కార్యాలయాల్లోనే ఎందుకు మూలుగుతున్నాయి? ఇది కేవలం ఒక ప్రాజెక్టు కాదు, ప్రతిరోజు ట్రాఫిక్ తో నలిగిపోతున్న లక్షలాది మంది సామాన్య ఐటీ ఉద్యోగులు, కూలీలు, విద్యార్థుల సమయానికి సంబంధించిన సమస్య. లోక్సభ ఎన్నికల్లో 8 సీట్లు ఇచ్చి, గ్రేటర్ ఎన్నికల్లో 48 మంది కార్పొరేటర్లను గెలిపించి ఈ నగరం కేంద్రంపై నమ్మకం ఉంచితే ప్రతిఫలంగా హైదరాబాద్ నగరానికి కేంద్రం మొండి చెయ్యి చూపిస్తోంది.